ఏం లేదండి, ఇప్పుడు క్యాబేజీ 65 తయారు చేస్తున్నాము. ఇగోండి ఇక్కడ నా గిన్నెలోని నేను కలిపి ఉంచుకున్నాను. అల్లం ముక్కలు కూడా కోసాను, వెల్లుల్లి చిన్న చిన్న రబ్బలు కోసాను, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని కొంచెం కార్న్ఫ్లోర్ క్యాబేజీ ఒక అర కేజీకి తయారు చేస్తున్నామండి మేము. క్యాబేజీ సన్నగా కట్ చేసేసాను. సన్నగా కట్ చేసేసుకొని ఈ గిన్నెలోనే అన్నీ వేసి కలపడానికి అని పెట్టుకున్నాం అనమాట. అందుకు కొంచెం కార్న్ఫ్లోరే వేసాను, ఉప్పు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము. తర్వాత ఏం చేసామంటే అదేమిటి అది కార్న్ఫ్లోర్ వేసామండి. కొంచెం గోధుమ పిండి లైట్గా కూడా వేసాం, కొంచెం శనగపిండి వేసాం. అవన్నీ వేసిన తర్వాత అవన్నీ వేసి కలుపుకొని కొంచెం ఫస్ట్ బాండి పెట్టుకొని బాగా ఆయిల్ వేడెక్కించుకోవాలి. వేడెక్కించుకున్న తర్వాత ఈ ఆయిల్లో వేడిగా ఉంటుందిగా వేసానండి. మరీ అలాగని బయటగా హైలో పెట్టేసుకుంటే మొట్టమొదటి కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి. అది వేగాలి కదా, క్యాబేజీ వేగకపోతే కొంచెం ఇదిగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే కొంచెం వేగిన తర్వాత బాగా డీప్లో కొంచెం హైలో పెట్టుకోవాలి. అప్పుడు మనకి తినడానికి కరకర ఆడుతుంది. ఇప్పుడు ఏంటంటేనండి, మేము ఆల్రెడీ చేస్తున్నాం అన్నమాట. మీకు షార్ట్ లాగా ఏదో వీడియో చేసి చూపించేద్దామని చిన్నపిల్లలకి పప్పు అన్నాలు అలాంటివి పెట్టేటప్పుడు కూడా, చారు అన్నం పెట్టినప్పుడు కూడా ఇలాగా తయారు చేసుకొని మీకు డెకరేషన్ అయితే మరీ కొంచెం చేయలేదు కానండి, పిల్లలు ఈజీగా చారాలలోనైనా పప్పన్నంలోనైనా తినేస్తారు. పెద్దవాళ్ళకైనా సాంబార్ అన్నం గట్రా తింటే బాగుంటాయి. వడియాల్లాగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు చక్కగా గారెలు అనుకుని కూడా తినేస్తారు రైస్ అదిని. ఇది అందువల్ల ఏంటంటే నా పేరు రమణి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట గుర్తు పైన చేయండి, ఓకే చేయండి. ఇది పాత వంటకమే అనుకోకుండా పిల్లల కోసం కేవలం తినడానికి. ఈ పిల్లలు ఇప్పుడు వేసవి సెలవులు వస్తున్నాయి కదండి, పిల్లలు వస్తారు, అది కావాలి ఇది కావాలి అని అంటారు కదా. ఏదో రకంగా మనం వాళ్ళు తయారు చేసి పెట్టి వాళ్ళు ప్రేమను మనం చెరగాలని అంటే తప్పనిసరిగా మనం కొంచెం కష్టపడాలి పిల్లల కోసం. అది మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాలి. మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి వంటకం. అది నా పేరు రమణి. అది ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇగోండి నేను ఇక్కడ తయారు చేసి పెట్టాను. ఒకసారి ఈ బాండీలో వేగుతున్నది కూడా చూడండి. మనం ఏంటంటే ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. నాకు కొంచెం డెకరేషన్ చేయడానికి నేను ఫస్ట్ అనుకోలేదు, సడన్గా చేయడం అది వచ్చింది. అందువల్ల ఏంటంటే ఏం లేదు, ప్రాసెస్ అయితే ఇదే. డెకరేషన్ అయితే తినం కదా కథ అందం కోసం, ఇంకేం లేదండి. డెకరేషన్ కావాలనుకుంటే కొంచెం కరివేపాకు అది పైన జల్లేస్తే సరిపోతుంది.